మీలో చాలామందికి ఈ డౌట్ చాలాసార్లు వచ్చే ఉంటుంది. ఏంటంటే, మనం చేసే తప్పులకి శిక్ష వెంటనే ఎందుకు పడదు అని. అంటే ఇదే ప్రశ్నని ధృతరాష్ట్రుడు అంటే కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని అడిగినప్పుడు ఏమని అడుగుతాడంటే, కృష్ణ, నేను 100 మంది కుమారులను కోల్పోయాను. ఇంకా నా కళ్ళు కూడా కనపడవు. ఏ జన్మలో ఏ పాపం చేశాను కృష్ణ, నాకు ఇలా జరుగుతుంది అని కృష్ణుణ్ణి ధృతరాష్ట్రుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, నువ్వు ఈ జన్మలో ఏ పాపం చేయకపోవచ్చు, కానీ 50 జన్మల కిందట నీ సరదా కోసము ఒక చెట్టు పైన కూర్చున్న పక్షులని నీ సరదా కోసము ఒక మంటతో రగులుతున్న వలని విసురుతావు. ఆ మంటతో విసిరిన వలకి 50 జన్మల కిందట నువ్వు చేసిన తప్పుకి ఏదైతే మంటతో విసిరిన వల వల్ల 100 పక్షులు చనిపోయాయి. ఆ వేడి వల్ల చాలా పక్షులు కళ్ళు కూడా కోల్పోయాయి. అంటే కృష్ణ అని కృష్ణుడు చెప్తాడు ధృతరాష్ట్రునితో. అప్పుడు ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే, కృష్ణ, నేను 50 జన్మల కిందట చేసిన తప్పుకి నాకు శిక్ష ఇప్పుడెందుకు పడింది అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, నీవు 100 కుమారులని పొందేంత పుణ్యం సంపాదించడానికి 50 జన్మలు పట్టింది. అందువల్ల నీకు ఇప్పుడు ఆ ఫలితం దొరికింది. అంటే నువ్వు 50 జన్మల కిందట చేసిన కర్మఫలం నీకు ఇప్పుడు జరిగింది. మన శాస్త్రం ప్రకారం ఏంటంటే, కర్మలు విత్తనాలు లాంటివి. అంటే మనం మామిడి పండు పొందాలి అంటే 10 సంవత్సరాలు పడుతుంది. అదే అరటి పండు మనకి పండించాలంటే ఏడాది పడుతుంది. అలాగే కర్మఫలం అనేది కూడా జరుగుతుంది.